పడతానే మేమైతే పలక్నామాకి వచ్చాము. ఇప్పుడే ట్రైన్ దిగాము. మా అక్క అయితే చెప్పులు లేకుండా ఎండలు ఎలా నడుస్తున్నామని అడుగుతున్నాను నేను. కానీ మంచిగానే నడుస్తుంది. పొక్కులు వస్తే మళ్ళీ నేనే మందు పెట్టాలి. చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు. ఇక్కడ లాస్ట్కే వెళ్ళాలి అనుకుంటా. ఇక్కడైతే అన్నదానం అవుతుంది. ఫస్ట్ తిన్న తర్వాతనే దేవుని దర్శనం చేసుకుంటాం. ఎవరు వరకైతే ఉన్నదన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మొత్తం బ్రిడ్జ్ అవతల నుంచి అక్కడ దాకా ఉన్నారనమాట. మేమైతే బ్రిడ్జ్ ఇవతల సైడ్ కూడా వచ్చేసాము. 1-2 కిలోమీటర్స్ దూరం ఉన్నట్టుంది. ఇది దర్శనం లైన్ అనమాట. మీకు ఎంత దూరం కనిపిస్తుందో మాకు చూడండి ఫ్రెండ్స్. ఓ మా నెట్టకండి ఇక్కడ ఎందుకు అట్లా చేస్తారు మీరు అందరూ? పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తామనుకుంటున్నారు. మన బ్రదర్ వడ్డిస్తున్నాడు, అయినా కూడా మనకేం మనకి ఇస్తారు. అరే మీరు అడ్డం ఎందుకు వస్తారమ్మా? మళ్ళా లైన్లో రావాలి కదా. ఈ లైన్ ఇది కాదు లైను, మీరు అడ్డం తోడం వస్తే కాదు. కానీ అంకుల్ ఒక్కటే అంకుల్ పాపకి. అంకుల్ 50 రూపాయలు, శివకుమార్ 100 రూపాయలు, సాయి కుమార్ భవాన్ 21. ఫైనలీ దర్శనం దగ్గరికి అయితే వచ్చేసాము. దర్శనం అయ్యేసరికి నాకైతే చాలా అంటే చాలా టైం పట్టిందన్నమాట. తీరా చూస్తున్నారు కదా ఎంతమంది పబ్లిక్ ఉన్నారో. చూడండి జనాలకి అమ్మవారు అంటే ఎంత నమ్మకం. అందరూ ప్రతి అమావాస్యకి కంపల్సరీ వస్తారంట. పై అమావాస్యలకి వచ్చినాక మీరు కోరుకున్న కోరికైతే చేస్తారు. మేము కూడా అలాగే మేము 2 టైమ్స్ అయితే